లవ్లీ ఇక మీ వంతు ఇలారా. అలాగే బామ్మగారు. ఆల్ ది బెస్ట్ లవ్లీ. అర్థమైంది అత్తయ్య గారు. లవ్లీ చెల్లెమ్మ, బెస్ట్ ఆఫ్ లక్. లవ్లీ నమస్కారం. వాచ్మెన్. వాచ్మ్యాన్ అలా ఎందుకు చేస్తున్నావు? వాచ్మెన్ మాట్లాడదు. అరే వాళ్ళని పట్టించుకోకు, నా వైపు చూసి చెప్పు. దారం లాగుతున్నావా? లవ్లీ చెల్లెమ్మ, ఏం చేస్తున్నావు? త్వరగా చెప్పు. అదే ముసలోడు అలాగే నడుస్తాడు. డాన్స్ చేస్తావా? అంతేనా? చెయ్యి చెయ్యి చెయ్యి. అరే ఆగండి అన్నయ్య, నేనున్నానుగా. లవ్లీ నాకు అర్థం కావడానికి ప్రయత్నిస్తుంది. క్వైట్, నా టైం అయిపోతుంది. చెల్లెమ్మ, చేసి చెప్పు, లేదంటే ఓడిపోతావు. లవ్లీ ముందు చెప్పు, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్. సలాం చేస్తున్నది వాచ్మెన్ లేక ఇంకెవరైనా? పోలీస్ వాడు. ఒకటోసారి, అరే ఆగండి, రెండోసారి, నేను చెప్పేస్తాను. అది బిచ్చు వాడుకుంటావా? ఆరోసారి, ఏడోసారి, ఎనిమిదోసారి, సలీం, తొమ్మిదోసారి, పదోసారి. మొగలే ఆజం. ఓడిపోయారు. మమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఓడిపోయారు. మీకు తగిన శాస్త్ర జరిగిందిలే. కార్తీక్ లో నిన్ను పరువు ప్రతిష్టలు కూడా పోయాయి. అరే నేను చెప్పాను మొగలే ఆజం అని. అప్పటికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? సమయం దాటిపోయాక నువ్వు జవాబు చెప్పావు. ఏ చెప్పు కార్తీక్, సినిమాల గురించి మాకన్నా నీకే ఎక్కువ తెలుసు కదా. అదేంటంటే పెద్దనయ్య పాత సినిమా కదా, అందు గురించి గుర్తుకు రాలేదు. ఏంటిది లవ్లీ, నీ మీద నాకు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసా? నువ్వు మనం ఓడిపోయేలా చేసావు. నువ్వే అర్థం చేసుకోలేదు. నేనెన్నో హింట్స్ ఇచ్చాను నీకు. సరే నీ ఇష్టం. నీ పార్ట్నర్ ని చేంజ్ చేసుకో. ఓకే, నేను వెళ్తాను. అరే వెళ్ళు, నీ పెళ్ళాన్ని ఒప్పించి తీసుకురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు, లేదంటే ఆటలో నుంచి పూర్తిగా బయటపడతావు. లవ్లీ అరే లవ్లీ, నేను చెప్పేది నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోతావు? లవ్లీ, ఐఎమ్ సారీ. లవ్లీ హాయ్, ఐఎమ్ నిఖిల్. ఐఎమ్ సారీ. మీరు ఎవరు? ఇక్కడ ఎందుకున్నారు? ఏం కావాలి మీకు? నువ్వు నన్ను నీ లవ్ గురు అనుకో. ఓ ఫ్రెండ్లా నేను నీకు సాయం చేయడానికి వచ్చాననుకో. అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళని పటాయించడం చాలా కష్టం. మాటకు ముందు అలగటం, కోప్పటం వీళ్ళకి అలవాటైపోయింది. ఇక మాటను అస్సలు వదిలిపెట్టరు. వాళ్ళని ఒప్పించడానికి వెళితే ఇక అలగటం అలా ఉంచు, పోజులకి ఏమాత్రం తక్కువ ఉండదు. ప్రపంచం తలకిందులైనా పట్టించుకోరు. చూస్తుంటే నువ్వు కూడా ఎవరినో ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించినట్టున్నావు. అరే, నా మనసులోని ప్రేమ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించుకో. ప్రస్తుతం నీ ప్రేయసిని ఒప్పించి మెప్పించడానికి ప్రయత్నించు. అరే నేనైతే ఆ విషయంలో ఎన్నోసార్లు ప్రయత్నించి అలసిపోయాను. కొంచెం కూడా అర్థం కాలేదు. అరే ఇదేమంత కష్టం కాదు. ఓ మంచి చిట్కా ఉంది, విను.
లవ్లీ లలిత నువ్వా హాయ్. నేను నీకు ఒక విషయం చెప్పాలి. ముందు నేను చెప్పేది విను. నా హస్బెండ్ నా కోసం పాట పాడుతున్నారు. నీ భర్త నీకోసం పాట పాడుతున్నాడా? మ్మ్. నిజం చెప్పనా? హలో లవ్లీ, చంపేశావు కదయ్యా. లవ్లీ, 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 కొంచెం నేను చెప్పేది విను. నాతో మాట్లాడొద్దు. అరే వాళ్ళిద్దరి ప్రేమ కథ ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోతుంటే వచ్చి ఫులుస్తా పెట్టేవేంటి? ఎవరైనా సంతోషంగా ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవనుకుంటా. ఇలా మోసం చేసా? ఇలా చేసి మమ్మల్ని చీట్ చేయాలని చూస్తున్నావా? అరే నువ్వు ఎప్పుడైనా నిజమైన లవ్ స్టోరీస్ గురించి విన్నావా? దీని రొమాన్స్ అంటారు. రొమాన్స్. అవునా? ఆ అమ్మాయిలకి అబద్ధం చెప్పి మోసం చేసి వాళ్ళలో వేసుకోవడం రొమాన్స్ అనరు. నువ్వు నాతో కూడా ఇలాగే చేసావు కదా? అరే మాటల్లో అబద్ధాలుంటే తప్పే ఉంది. మనసే స్వచ్ఛంగా ఉండాలి. ప్రేమలో నిజాయితీ ఉండాలి. నీకు ఇవన్నీ అర్థం కావాలి. నాకు అర్థం కాదా? ఎందుకంటే నువ్వు అబద్ధం, నీ మాటలు అబద్ధం. అరే మన కోసం వీళ్ళు గొడవ పడుతున్నారు. కార్తీక్ వీళ్ళని ఆపొచ్చు కదా. లవ్ గురు, మీరు మా లవ్ ప్రాబ్లం ని సాల్వ్ చేయబోయి మీరెందుకు ప్రాబ్లం తెచ్చుకుంటారు అనవసరంగా? ఇతను లవ్ గురునా? ఇతనికి అసలు ప్రేమ అంటే ఏమిటో కూడా తెలీదు. అసలు ప్రేమ విలువ తెలిస్తేనే కదా. అరే 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 అరే, నేను నీకోసం ప్యారిస్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను, న్యూయార్క్ వెళ్ళాను. నువ్వేంటి నా గురించి ఎలా మాట్లాడుతున్నావు? అయితే ప్రేమలో ఇవన్నీ మామూలే కదా. ఎగ్జాక్ట్లీ ఇలాగే గొడవ పడతారు కూడా. ఇలాగే కలిసిపోతారు కూడా. సారీ, మేమేదో సరదాగా గొడవ పడ్డాం. మీ ఇద్దరిని ఒకటేలా చేశాం. లేదు లేదు నిఖిల్, ఐఎమ్ షూర్ లవ్ విల్ అండర్స్టాండ్. అవుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని కలిసినందుకు సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. ఏమైంది గౌరీ? నీ మొహం మీ ఆయన మొహం ఎందుకలా వాడిపోయాయి? మొత్తం మీద ఆది ప్రియలే గెలిచినప్పటికీ మీరందరూ ఓడిపోయి కూడా గెలిచినట్టే. నానమ్మగారు మాకేం అర్థం కావట్లేదు. అరే మొద్దు, నువ్వు ఆటలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ నీ భార్య మనసు ఈ రోజు గెలుచుకున్నావు. ఈ పోటీల వల్ల మీరిద్దరూ ఎంతగా దగ్గరయ్యారంటే ఇంతకు ముందు ఇద్దరు పిల్లల్ని కన్నా కూడా అంత దగ్గర కాలేకపోయారు. అరే మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అది మాత్రం అడగండి నానమ్మగారు. ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను. అయినా ఇంకా ఈ ఆట పూర్తి కాలేదు. నానమ్మగారు అంటే మీరు రేపు కూడా మాతో ఇలాంటివే చేస్తారా? కాదు, ఇలాంటివి కాదు, ఇంతకన్నా కష్టమైనవి. అంత కష్టమైనవి ఉంటాయి. నానమ్మగారు అవేంటి? ఏమనుకుంటున్నానంటే రేపటి నుంచి మీ అందరినీ అటు ఇటు మార్చాలని. ఆడోళ్ల పని మగోళ్ళు చేయాలి, మగాళ్ల పని ఆడోళ్ళు చెయ్యాలి. అరే అంటే ఏంటి? అంటే ఏంటంటే మీనాక్షి గౌరీలు దుకాణాన్ని చూసుకుంటారు. అలాగే మీరిద్దరూ ఇంటి పనులు చూసుకోవాలి. ఆది ప్రియ పనులు చెయ్యాలి, ప్రియ ఆది పనులు చెయ్యాలి. కానీ నానమ్మ, మేము వాళ్ళ పనులు. అత్తయ్య గారు, ఈ మగ పిల్లలు ఇంటి పనులు చేస్తారా? అవును, బయట పనులు అమ్మాయిలు చూసుకుంటారు.
మీ అందరికీ గుర్తుంది కదా, ఈ రోజు మీ అందరి పనులు అటు ఇటు మారతాయి. మీరందరూ మీ మీ పనులకి సిద్ధం కండి. చూడండి నానమ్మగారు, మీరు నా విషయం మర్చిపోయినట్లున్నారు. నా పని చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని లవ్లీ చేయడం అసాధ్యం. నానమ్మగారు, అది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ పేపర్స్ మీద సంతకం తీసుకొని రావడం అనేది చాలా కష్టమైన పని. ఇది లవ్లీ చేయలేదు. కార్తీక్, నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. అదేమంత కష్టం కాదు, నేను చేసి చూపిస్తాను. ఓరి భగవంతుడా, ఈ అమ్మాయి ఎప్పుడూ నా మాటలు అర్థం చేసుకోలేదు. కార్తీక్, నోరు మూసుకుని తనకు ఆ ఫైల్ ఇవ్వు. ఆ వెంటనే నీ పనేంటో ఇంట్లో చూసుకో. నానమ్మగారు, అమ్మాయిలు ముందుకు సాగండి. మీ పనుల బాధ్యతల్ని మార్చుకోండి. మీ వస్తువులు వాళ్ళకివ్వండి, కొంగు తీసేయండి. మా ఆశీర్వాదం మీ అందరికీ ఉంటుంది. ఇక పోటీ స్టార్ట్ అయిందా? వెళ్ళండి, వెళ్ళి మీ మీ పనులు మొదలు పెట్టండి. పదండి అన్నయ్య గారు, మనం వంటగదిలోకి వెళ్దాం. ఇంకా వెళ్ళండి, ఇంకా ఆలస్యం ఎందుకు? హా. నానమ్మగారు, అసలు ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వెందుకు ఇలా కూర్చున్నావు? ఏం లేదు నానమ్మగారు, ఇంకా పిల్లలు రావడానికి టైం ఉంది కదా, వాళ్ళు వచ్చే వరకు నాకేం పని లేదు, విశ్రాంతి తీసుకుంటాను. అయితే నువ్వు పని చేయి, నువ్వు ఆయిల్ తీసుకురా. ఆయిలా? ఆయిల్ ఎందుకు? ఓహో, తలకు పెట్టుకునేందుకు. త్వరగా వెళ్ళు. వెళ్తున్నాను. వెంటనే తీసుకురా. అలాగే నానమ్మా. జై భోళశంకర. భగవంతుడా, ఇవి పట్టుకో. అలాగే, తాళాలు తీయండి. చెయ్యేందుకు వదిలిపెట్టావు? ఓడిస్తావా ఏంటి? గౌరక్క, తాళాలు తీయండి. తీస్తున్నాను. అయినా అక్క, ఒక విషయం చెప్పనా? ఈ రోజు మనకి ఒక మంచి అవకాశం దొరికింది. ఈ మగాళ్ళందరికీ తెలిసేలా మన ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరడి. గౌరక్క, మీరు అలా ఎందుకు చేస్తున్నారు? అదే ఒక్క చేత్తో ఎందుకు తీస్తున్నారు? ఏదైనా ప్రత్యేకమైన వ్రతం ఉందా? మొదటిసారి తాళాలు ఒక చేత్తో తీయలేదు. లేదు, రెండో చేతిని మావా. నువ్వే తాళాలు తీయి, అవి నాకివ్వు. అయ్యయ్యో భగవంతుడా, ఎంత దుమ్ము పట్టేసింది. ఓయ్ హోయ్, దేవుడి పక్కన నా ఫోటో. గౌరక, గౌరక, చూడండి, కిట్టు గారు నా ఫోటోని షాప్ లో పెట్టుకున్నారు. అది కూడా దేవుడి ఫోటో పక్కనే. అయ్యాయ్ అయ్యాయ్. కిట్టు గారు, మీకు నేనంటే ఎంత ప్రేమ. కిట్టు గారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీనాక్షి, ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అదండి గాడ్ ప్రామిస్. నాకేమనిపిస్తుందంటే నిమ్మరసం పిండి ఆ నీళ్ళలో పంచదార ఉప్పేసుకొని తాగాలనిపిస్తుందండి. కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉందా ఏంటి? అరే, కడుపులో ఏం లేదు. నా కళ్ళలో నుంచి గంగా నది పొంగి పొర్లుతుంది. ఇలాగే పోతూ ఉంటే నా ఒంట్లో నీరంతా తగ్గిపోతుంది. అరే, ఎందుకిలా పిచ్చోళ్ళ మాట్లాడతావు? ఉల్లిపాయలు కోసినంత మాత్రాన ఒంట్లో నీళ్లు తగ్గిపోతాయని ఎప్పుడైనా విన్నావా? అయినా గానీ నువ్వేం పని చేసావని 2 గంటల నుంచి 2 ఉల్లిపాయలు కోస్తున్నావు, అంతేగా? అవునా అన్నయ్య గారు, నేను 2 ఉల్లిపాయలే కోయలేదు. మరి మీరు మాత్రం అటు ఇటు ఫ్రిడ్జ్ లోకి ఎలా తొంగి చూస్తున్నారంటే ఆ ఫ్రిడ్జ్ లో ఏదో గీత ఉంది, దాని పాలు పిసుకుతున్నట్లుగా చూస్తున్నారు. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. టీ తాగుతావా లేదా? అన్నయ్య, టీ తాగక తప్పదు కదా. అన్నయ్య, మీకు తెలుసు కదా, ఈ కిట్టు గారికి
టీతో పాటు తినడానికి ఏదైనా కావాలని, అలాగే తినడానికి ఏదో ఒకటి ఇస్తారు కదా. నువ్వు టీ తాగి కూరగాయలు పోయి ఆ తర్వాత చూడు, వాడితో నేను అంత రుచికరంగా వంట చేస్తాను. బ్రహ్మాండం. అయినా అన్నయ్య గారు ఇలా చిత్రంగా మాట్లాడుతున్నారు ఎందుకు మీరు? అయినా మీకు వంటలు చేయటం ఏం తెలుసని? ఇంతకు ముందంటే నాన్నగారు, తమ్ముడు శివ మీకు వంటల్లో సాయం చేసేవాళ్ళు. పోయినసారి మీరు ఎంత గందరగోళం చేశారో నేను చూశానుగా. అయితే నష్టం ఏంటి నీకు? మీ గౌరీ వదిన వంటలు ఎలా అనిపిస్తాయి? అరే గాడ్ ప్రామిస్, వదిన గారి వంటలు అమృతంలో ఉంటాయండి. అలా ఎందుకుంటాయో తెలుసా? ఎందుకనుకుంటున్నావు? నేను తోడుండటం వల్లే. ఎలాగంటే తను వంటలు చేసినప్పుడు చిటికలో తప్పులు పట్టుకుంటాను, అప్పుడే తను వంటలు సరిగ్గా చేస్తుంది, అందుకే రుచికరంగా ఉంటాయి. అర్థమైందా? అయితే మనకే మంచిది. అన్నయ్య గారు, ముందు నేను టీ తాగనా? అలాగే తాగు. అలాగేనండి, అలాగే. ఏమండి, దీన్ని టీ అంటారా? ఏమైంది? అయ్యేందుకు ఏముంటుంది, మీరు పంచదారికి బదులు టీలో ఉప్పు వేసేశారు. సరేలే, అనవసరంగా పిచ్చి మాటలు ఆపేసి వెళ్ళి వెంటనే పిండి కలుపు. అవునా, కలుపుతానండి. నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం. ఓయ్, స్వాగతం అండి. ఒక టూత్ పేస్ట్ కావాలి. టూత్ పేస్టే కదా, అదిగోండక్క అక్కడ కింద. ఇదిగో తీసుకోండి. ఇది కాదు, అదిగో అది. అదే కావాలా? అలాగే, ఇప్పుడే ఇస్తానుండండి. దీని మీద ఎక్కి తీయండి. నాకెందుకో కింద పడిపోతానని భయంగా ఉంది. అయ్యో అక్క, మీరేం మాత్రం భయపడకండి, నేనున్నాను కదా, స్టోల్ని గట్టిగా పట్టుకుంటాను. ఇక మీరు దేవుడి పేరు తెలుసుకుని పైకెక్కి తీసేయండి అంతే. చెల్లమ్మ, త్వరగా ఇవ్వండి. ఇస్తానండి. ఈ అద్దం జరగట్లేదే, గట్టిగా నెట్టండి. అరే జాగ్రత్తగా. మీనాక్షి, స్టూల్ని సరిగ్గా పట్టుకో. నేను జాగ్రత్తగానే ఉన్నాను. ఏది ఏమైనా స్టూల్ని మాత్రం వదిలిపెట్టుకో. అలాగే, మీరే కంగారు పడకండి, నేను స్టూల్ని గట్టిగా పట్టుకొని ఉంటాను. మీరు తీయండి. ఇదేనా అండి? ఇది కాదు, అది. ఇదేనా? అదే. నెమ్మదిగా నెమ్మదిగా తీయండి. అయ్య బాబోయ్. ఎంత? నేను చూస్తానుండు. గౌరక్క, రేట్ అటువైపు రాసి ఉంటుంది. తెలుసండి, చూస్తున్నాం కదా. ఏది? ఇక్కడ. అది అదండి, 65 రూపాయలు. కృతజ్ఞతలండి. జై బోళశంకర. ఈ రోజు ఎలాగైనా బ్యూటీ పార్లర్ కి వెళ్లే తీరుతాను. అయ్యో రామా, మోడీ బేరం బాగుంది. గల్లపెట్లో వేయండక్క, పెట్టె నిండిపోవాలి. అరే ఇదేంటి, ఈ రోజు సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా ఏంటి? గౌరీ మీనాక్షిలు దుకాణంలో ఎందుకున్నారు? మా ఆయన మీదొట్టు, అదేంటో తెలుసుకునే తీరుతాను ఈ రోజు. ఇదిగో చిన్ని, ఇందులో ఉన్న బట్టలు కాస్త ఆరేవా, ఇప్పుడే వస్తాను. కిట్టు అయిపోయిందా లేదా? అన్నయ్య గారు, దాదాపు అయిపోవచ్చింది. ఇదిగో చూసుకోండి, చేతులు లాగేస్తున్నాయి. అయితే ఓ పని చేయి, కాలీఫ్లవర్ పూలను కూడా కొయ్యి, కాలీఫ్లవర్ ఫ్రై చేద్దాం. అన్నయ్య గారు, కూరగాయలు కూడా నిన్నే కట్ చేయాలా? ఎక్కువగా తినేది కూడా నువ్వేగా. మీరు ఎప్పుడు నన్నే తిడుతుంటారే. అరే కిట్టు, నేను తిట్టడం లేదు, చూడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు పిండి కలిపితే నేను చపాతీలు చేస్తాను, నువ్వు కూరగాయలు కోస్తే నేను వంటలు చేస్తాను. అలా కలిసి చేస్తేనే పనులు అవుతాయి. అవునండి, అవును. అయ్యయ్యో, ఈ మగాళ్ళేమో వంటింట్లో ఆడోళ్ల పనులు చేస్తున్నారు. మా ఆయనైతే తిన్న పళ్ళెం కూడా పక్కన పెట్టడు.